డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు అందరూ కలిసి రావాలని మంత్రులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసైతే జీవితంలో ఏ లక్ష్యాన్ని సాధించలేరని విద్యార్థులు యువతకు హితవు పలికారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జలవిహార్ వేదికగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, సినీ నటుడు నిఖిల్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై లఘు చిత్రాన్ని విడుదల చేసి గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యం ఇస్తోందని, పౌర సమాజం ఇందులో భాగస్వామ్యం కావాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కోరారు. ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ లో ఇంకా ఏ అంశంలో కొంత సడలింపవచ్చు, కానీ మారక ద్రవ్యాల కేసు వస్తే ఎటువంటి రెండో ఆలోచన లేకుండా చాలా కఠినంగా వివరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ప్రతిజ్ఞ తీసుకొని మేము మారక ద్రవ్యాలకు తీసుకోం, ఎవరు తీసుకున్నా ప్రభుత్వంలో ఉన్న పెద్దల దృష్టికి తీసుకొచ్చి దాన్ని నివారించే ప్రయత్నం చేస్తామనేటువంటి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నది. మారక ద్రవ్యాల నిషేధిత రాష్ట్రం తెలంగాణ. మారక ద్రవ్యాలు తెలంగాణలో కనపడవద్దు అనేటువంటి నినాదంతో పోతున్నటువంటి తెలంగాణ ఇది. ఈ రోజు గొప్పగా చదువుకొని ఉన్నత స్థాయిలో వెళ్లాలంటే మనకు గోల్ పెట్టుకుని ముందుకు పోవాల్సిన పరిస్థితి లోపల ఇలాంటి ఈ మమ్మారి, డ్రగ్స్ కు సంబంధించిన మమ్మారి కానీ ఏదైతే గాంజాకు కానీ ఇంకా నష ఏదైతే ఉన్నాయో వీటన్నిటి జోలికి పోకుండా ప్రత్యేకంగా మన యొక్క గోల్ ముందుకు తీసుకెళ్లే విధంగా మన విద్యార్థులు ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డ్రగ్స్ కట్టడిలో యువత పాత్ర చాలా కీలకమైందని, సరిహద్దు సైనికుల్లా మాదక ద్రవ్యాలపై పోరాడాలని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. Why anti-drug? Soldier never says dies. His spirit is like this. He will always fight. He will never quit. Enemy countries used to send terrorists to shoot and kill people. Now they are not terrorists. They are sending drugs into India and killing the youth. You are the future of India. You become anti-drug soldiers. మన దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. ఒక్క ఔన్స్ ఆఫ్ డ్రగ్, 1 గ్రామ్ ఆఫ్ గాంజా కూడా మన రాష్ట్రంలో రావద్దు అనే ఉద్దేశంతో ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేశారు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని. సో దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ డ్రగ్ కంట్రోల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అండ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ సీన్, లాట్ ఆఫ్ అవేర్నెస్ ఈస్ బీయింగ్ టేకన్ అప్. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సినీ నటుడు నిఖిల్ సూచించారు. చాలా మంది మన స్కూల్లో ఉన్నప్పుడు కానీ కాలేజీలో ఉన్నప్పుడు కానీ మనం చిన్నగా ఒక సిగరెట్ అంటారు, అది సిగరెటే కదా అనుకుంటే తర్వాత ఆల్కహాల్ అంటారు, ఆల్కహాలే కదా అనుకుంటే ఇంకేదో అంటారు, ఇంకేదో పదార్థాలు అంటారు. సో ఎనీథింగ్ ఆర్టిఫిషియల్, ఎనీథింగ్ ఫారెన్ ఈజ్ వెరీ వెరీ రిస్కీ టు యువర్ బాడీ. దయచేసి నమ్మండి, మీ డ్రీమ్స్ చాలా ఉన్నాయి, మీ అంబిషన్స్ చాలా ఉన్నాయి. సో వెన్ ఎవర్ యూ వాంట్ అచీవ్ యువర్ అంబిషన్స్, అచీవ్ యువర్ డ్రీమ్స్, మిమ్మల్ని ముందు ఆపేది ఇలాంటి నార్కాటిక్ సబ్స్టెన్సెస్. ఇలాంటి నార్కాటిక్ సబ్స్టెన్సెస్ కంప్లీట్గా తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా బ్యాన్ చేయడానికి మన పిఎం గారు కానివ్వండి, మనం సీఎం గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు చాలా చాలా కృషి చేస్తారు అలాంగ్ విత్ పోలీస్ ఫోర్స్, టీజీ న్యాబ్ వాళ్ళతో. సో దీనికి మనం సపోర్ట్ చేద్దామా? సపోర్ట్ చేయాలి కదా. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థి సేన ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం 100 రోజుల మహోద్యమం కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. నల్గొండలో జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు.